హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి ఫ్యామిలీ అందరూ కలిసి బోనాల జాతరని చేసుకోవడానికి ఊరికి బయలుదేరుతారు. రోజా ఒకవైపు, చామంతి ఒకవైపు బోనాన్ని ఎత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి అలా చూస్తూ ఉంటుంది చామంతి వైపు. సో ఎంతో హ్యాపీగా చామంతి బోనాన్ని సమర్పిస్తుంది. కరెక్ట్గా చామంతి అలా బోనం సమర్పించగానే చామంతిలోకి అమ్మవారు ప్రవేశించి ఒక్కసారిగా ఇంకా పూనకం వచ్చిన అమ్మవారు ఎలా ఊగుతారో అలా ఊగిపోతూ ఉంటుంది చామంతి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ చామంతిని ఐడెంటిఫై చేసి చేతిలో వేప పుల్లలు పెడతారు, వేపాకులు అవన్నీ పెడతారు. ఇంకా వెంటనే చామంతిలో ప్రవేశించిన అమ్మవారు, ఏయ్ రమా, నువ్వు నాకు చెల్లించాలనుకున్న మొక్కుని మర్చిపోయావా అని అంటుంది. అమ్మా అమ్మా, నేనే మొక్కు మర్చిపోలేదమ్మా, మీరేమడగాలనుకుంటున్నారు అని అంటుంది రమాదేవి. చూడు, నా అక్క హంకాలమ్మ నన్ను ముక్కు పుడక అడిగింది కాబట్టి ఆ ముక్కు పుడకని నా దగ్గర నుండి మా అక్క అంకాలమ్మకి తీసుకువెళ్ళి సమర్పించే బాధ్యత నీ కుటుంబంపై ఉంది అని అంటుంది. అలాగే అమ్మా, ఖచ్చితంగా నేనే వెళ్ళి సమర్పిస్తారు అని అంటారు. నువ్వు కాదు, నువ్వు అర్హురాలివి కాదు. ఎవరైతే భరణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయి ఉన్నాడో, కృతిక నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఉందో వాళ్ళే వెళ్ళి నా అక్క అంకాలమ్మకి జాతరలో ముక్కు పుడకని సమర్పించాలి. నీ కుటుంబంలో ప్రేమ్ కుమార్ భరణి నక్షత్రంలో పుట్టాడు, ఈ అమ్మాయి చామంతి కృతిక నక్షత్రంలో పుట్టింది. వీళ్ళిద్దరే వెళ్ళి ముక్కు పుడకని సమర్పించాలి. అది నల్లమల అడవి, దట్టమైన అడవి. ఆ అడవిలో దొరికే ఒక జాతి దగ్గర నా నా విగ్రహం ఉంది. మా అక్క విగ్రహాన్ని నా విగ్రహాన్ని కలిపి నాతో అక్కకి ముక్కు పుడకని ఇప్పించండి అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంకా చామంతి అయితే ఒక్కసారిగా రమాదేవి షాక్లో ఉండిపోతుంది. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద సమరీస్, చామంతిలోకి అమ్మవారు ప్రవేశిస్తారు. అమ్మవారి పోచమ్మకి అంకమ్మ అనే అక్క, ఆవిడ కూడా ఒక దేవత. పోచమ్మ దగ్గర నుండి అంకమ్మకి ముక్కు పుడకని సమర్పించాలి. కానీ అంకమ్మ విగ్రహం దగ్గరికి ముక్కు పుడక తీసుకువెళ్ళాలి కాబట్టి దేవత దగ్గరికి, ఆ అంకమ్మ ఆలయం అనేది ఒక దట్టమైన నల్లమల అడవిలో ఉంది. సో ఆ అడవికి వెళ్ళే ఎలిజిబిలిటీ కేవలం భరణి నక్షత్రంలో పుట్టిన ప్రేమ్కి అండ్ కృతికా నక్షత్రంలో పుట్టిన చామంతికి మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని చామంతిలోకి అమ్మవారు ప్రవేశించి చెప్పేసి వెళ్ళిపోతారు. సో చామంతిని స్పృహ కోల్పోయేసరికి తనకి వాటర్ ఇచ్చి లేపుతారు. వెంటనే రమాదేవి, రే ప్రేమ్, విన్నావు కదా, వెళ్ళి అమ్మవారికి ముక్కు పుడకని సమర్పించు అని అంటారు. వెంటనే పంతులు గారు, అమ్మ మీకు ఒక విషయం చెప్పాలమ్మా, నిజం చెప్పాలి అంటే ఆ ముక్కు పుడక సమర్పించడం అంత సులభం కాదమ్మా. ఆ నల్లమల దట్టమైన అడవి, ఆ అడవిలోకి వెళ్తే అక్కడ ఒక గూడెం ప్రజలుంటారు. వాళ్ళ గురించి మీకు తెలియదమ్మా. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఎవరైనా నచ్చకపోతే ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తారమ్మా, తిరిగి రావడం కూడా కష్టమని అంటారు. ఒక్కసారిగా ఇంకా హర్షవర్ధన్, రే ప్రేమ్, నాకు భయంగా ఉందిరా, నువ్వు వెళ్ళొద్దులే అని అంటారు. లేదు, నేను వెళ్తాను నాన్న, నాకు అమ్మ మొక్కు తీర్చడం కంటే ఇంకేది ఎక్కువ కాదు, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతానని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇంకా చామంతి కూడా నిజం తెలుసుకొని ప్రేమ్తో పాటు అమ్మవారికి ముక్కు పుడక సమర్పించడానికి బయలుదేరుతుంది. నిషా వెంటనే, ఆంటీ ఏంటిది, ఆ చామంతిని ప్రేమ్ని ఒంటరిగా అడవికి పంపిస్తున్నారేంటి? ఖచ్చితంగా ఇదంతా ఆ చామంతి వేసిన ప్లాన్ అన్నా కనిపిస్తుంది అని అంటుంది. రోజా, ఎవరు అమ్మవారు వచ్చినట్టు కావాలని నటించరు, చామంతి నటించలేదు అని అంటుంది రోజా. అక్క, నువ్వు అలా ఎలా అనుకుంటావు చెప్పు, ఖచ్చితంగా ఇదంతా చామంతి నాటకంలాగే నాకైతే అనిపిస్తుంది అని చెప్పేలోపు ఒక్కసారిగా ఇంకా కాలు జారి బెనికి పడిపోతుంది. వెంటనే నిషా ఇంకా గట్టిగా అమ్మా అని అరిచేసరికి వెంటనే నిషాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఆ కాళ్ళకి ఒక పెద్ద బ్యాండేజ్ వేస్తారు. చూసావా, ఎప్పుడైనా అమ్మవారితో పెట్టుకోకూడదు, పవర్ఫుల్, ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటుంది. ఇదంతా నేను నమ్మను అని అనేసరికి, సరే నమ్మద్దు, నీ ఇష్టం అని రోజా వెళ్ళిపోతుంది. సో అలా ఇంకా ఎంతో హ్యాపీగా చామంతి ప్రేమేమో మొత్తం అరేంజ్ చేసుకుంటారు. అప్పుడే చామంతి కృష్ణుల వారి అంటే తన గార్డెన్లో ఉన్న చామంతి ప్రేమిద్దరు పంతులు గారి దగ్గరికి వెళ్తారు. పంతులు గారు కొన్ని నియమాలని చెప్తారు చామంతి అని ప్రేమ్కి. చూడండి బాబు, అమ్మవారి ముక్కు పుడక ఇక్కడ లేదు, అమ్మవారి ముక్కు పుడక కూడా అడవిలోనే ఉంటుంది. మీరు అడవికి వెళ్ళి నేను ఇచ్చే కొన్ని గుర్తులని బట్టి అక్కడికి వెళ్ళి అమ్మవారి ముక్కు పుడకని తీసుకొని అక్కడి నుండి మీరు అంకమ్మ దేవాలయానికి వెళ్ళాలి. కాబట్టి ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది, 1కి 2 సార్లు ఆలోచించుకోండి అని అంటారు. నేను మా ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాను అని అంటారు ఎంతో హ్యాపీగా ప్రేమ్.
సో అలా ఇంకా చామంతి ప్రేమ్ పంతులు గారు ఇచ్చిన క్లూస్ తీసుకొని అడవిలోకి ఎంటర్ అవుతారు. ఇంకా నల్లమల్ల అడవిలో మొత్తం అంతా దట్టమైన అడవి. సో ఆ అడవిలోకి ఎంటర్ అవుతారు. బాబు మనం రండి వెళ్దాం, ఈ దారిలోనే వెళ్ళాలి బాబు అని చెప్పి చామంతి గైడ్ చేస్తూ ఉంటుంది హ్యాపీగా ప్రేమ్ని. సో చామంతి ప్రేమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ప్రేమ్, చామ్ నీతో ఇలా సమయం గడపాలని నేను దేవుణ్ణి ఎప్పటి నుండో కోరుకుంటున్నాను, అది ఇప్పుడు నెరవేర్చాడు అని అంటారు. ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు, తప్పు బాబు అలా మాట్లాడకూడదు అని అంటుంది చామంతి. నేనేం తప్పుగా మాట్లాడాను చామ్, నేను నా భార్య గురించేగా చెప్తున్నాను అని అంటారు. బాబు అని అంటుంది. అదే అదే నా కాబోయే భార్య గురించే కదా చెప్తున్నాను అంటే, బాబు ముందు మాటలాపి రండి వెళ్దాం అని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి అయితే హ్యాపీగా బయలుదేరుతారు. సో ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడే ఒక పెద్ద నది అనేది అడ్డుగా వస్తుంది. ఈ నది దాటాక ఒక చిన్న గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలో అమ్మవారి ముక్కు పుడకని ఒక సర్పం కాపలా కాస్తూ ఉంటుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా విల్ బి షాక్డ్ అనమాట. ఇప్పుడు ఈ నది దాటాలంటే ఉధృత చాలా ఎక్కువగా ఉంది. సో హౌ కెన్ వి క్రాస్ దట్ రివర్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్. సో అప్పుడే చామంతి, బాబు ఒకసారి ఒకసారి చూడండి, ఆ కర్ర చూడండి అని చెప్పి అనేసరికి ఇంకా అలా ఒక పెద్ద కర్ర దొరుకుతుంది. ఆ కర్రను తీసుకొని చామంతి అటువైపుగా ఇంకా కర్ర సహాయంతో ఒక అడవిలో ఒక ట్రీని కట్ చేసి ఇంకా అలా దాటుకొని వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ప్రేమ్ కూడా అలాగే ఆ కర్ర సహాయంతో ఒక బ్రిడ్జ్లా చేసుకొని ఆ నదిని దాటుతారు. ఓకే, దాటిన తర్వాత ఆ గుడిసెలోకి వెళ్తారు. గుడిసెలోకి వెళ్తే అక్కడ ఒక నాగ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఒక సర్పం ఉంటుంది. సో అది ఏంటి కాపలా కాస్తూ వీళ్ళని చూడగానే బుస కొడుతూ ఉంటుంది. వెంటనే చామంతి ఇంకా అలా నాగరాజు నాగేశ్వర దేవుడికి సుబ్రహ్మణ్య స్వామికి బలంగా పూజ చేసేసరికి ఇంకా ఆ మంత్రాలను విని ఆ పాజిటివ్ వైబ్స్తో చామంతి ఈజ్ ద అల్టిమేటం అని అర్థం చేసుకుంటుంది ఆ స్నేక్ అయితే. అర్థం చేసుకొని ఇంకా ముక్కు పుడక దగ్గర నుండి పక్కకి తొలగిపోతుంది. అలా ఇంకా చామంతి నమస్కారం చేసుకొని ఎంతో హ్యాపీగా ముక్కు పుడకని చేతిలోకి తీసుకుంటుంది. బాబు ఇక్కడి నుండి ఈశాన్య దిశలో వెళ్ళమన్నారు అని చెప్పి ఇంకా అలా లైక్ నార్త్ ఈస్ట్లో వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఒక కోయ జాతి వాళ్ళు ట్రైబ్స్ అయితే కనబడతారు. ఆ అడవి జాతి వాళ్ళు కనపడి, కూనా ఎవరు మీరు అని అడుగుతారు. మీ ఊర్లో అంకాలమ్మ గుడి ఉంది కదా, దర్శనం చేసుకోవడానికి వచ్చామండి అని అంటారు ప్రేమ్. ఏమిటి, ఇక్కడ ఉన్న అంకాలమ్మ జాతరని చూసి వెళ్ళడానికి వచ్చారా అంటే మా అంకాలమ్మని మీరు తీసుకువెళ్ళడానికే వచ్చారని చెప్పి వాళ్ళు ఒక నెగిటివ్ నోట్లో వెళ్తారు. ఒక్కసారిగా ప్రేమ్ చామంతి షాక్ అయిపోతారు. చూడండి మా దగ్గర ముక్కు పుడక కూడా ఉంది, ఈ ముక్కు పుడకని సమర్పించి వెళ్ళడానికి వచ్చామండి అని అంటుంది చామంతి. మేము నమ్మము, అయినా మాకు ఒకటి మా కోయదొర చెప్పారు, మా రాజమాత చెప్పిందే మేము వింటూ ఉంటాము. మా రాజమాత మా గ్రంథంలో, మా తాళపత్ర గ్రంథాల్లో రాసుంది, కావాలంటే చూడండి. ఆ రాసి ఉంది ఏమిటి అంటే, ఒకానొక రోజు శుద్ధ పౌర్ణమి నాడు బోనాల జాతరలో ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు సమర్పించే రోజు భరణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయి, కృతికా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి వస్తారని, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని చెప్పారు అని అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు చామంతి అండ్ ప్రేమ్. కానీ మీరు చెప్పిందంత కరెక్టే, నాది తనది అవే నక్షత్రాలు, కానీ మా ఇద్దరికి పెళ్లి కాలేదు అని అంటారు. లేదు లేదు, మీ ఇద్దరు భార్యాభర్తలు అయితేనే మేము ఈ ఊర్లోకి రాణిస్తాం, లేకపోతే మేము రానివ్వలేము అని చెప్పి చుట్టూ ముట్టేస్తారనమాట. ఇంకా వెంటనే చామంతి వైపు చూస్తూ ఉంటారు ప్రేమ్. చామంతి తన మెడలో ఉన్న తాళిని తీసి ప్రేమ్కి చూపిస్తుంది. చామ్ అని అంటారు. బాబు ఆ రోజు మీరు నా మెడలో ఇది కట్టారు, నేను ఇది తీయలేదు బాబు, ఈ విషయాన్ని ఆ అంకమ్మ తల్లి సాక్షిగానే చెప్పాలని రాసి పెట్టున్నట్టుంది అని చామంతి పాపం అలా అనుకుంటుంది. ఇదిగోండి చూడండి తాళి నేనే కట్టానంటే, లేదు బాబు మా కళ్ళ ముందే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసరికి ఇంకలా చామంతి మెడలో మరొకసారి తాళి కడతాడు ప్రేమ్ ఆ అడవి జాతి మనుషుల కోయదొరల సమక్షంలో. సో చామంతి ప్రేమ్ పెళ్లిని వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇంక అందరూ అక్షింతలేసి ఆశీర్వదించి, ఇప్పుడు మీ జాతకం సరితూలినది కాబట్టి వెళ్ళి అమ్మవారికి ముక్కు పుడక సమర్పించండి అనేసరికి అలా ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి వెళ్ళి అమ్మవారికి ముక్కు పుడకని సమర్పిస్తారు. అలా హ్యాపీగా అంకమ్మ తల్లి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా రమాదేవి మొక్కుని తీర్చుకుంటాడు ప్రేమ్. ఇంకా అలా ఆ అడవి జాతి వాళ్ళైతే చామంతి ప్రేమ్ ఇద్దరికి బయటికి వెళ్లే దారిని చూపిస్తారు. అమ్మా ఎన్నో ఏళ్ల నుండి కన్న కృషి ఇవాళ నెరవేరింది, మా అంకమ్మ తల్లికి ముక్కు పుడక వచ్చింది కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం, మీరు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుమంగలిగా జీవించాలి, విజయవస్తు అని చెప్పి ఇంకా అలా వాళ్ళందరూ బ్లెస్ చేసి చామంతి ప్రేమ్ని పంపించేస్తారు వాళ్ళ టైప్ ఆఫ్ దండలు వేసి. ఇంకా అలా రామాదేవి ఏమో, ఏంటి వీడు వెళ్ళి చాలా రోజులైంది ఇంకా రాలేదు, ఏమై ఉంటుంది
ఏమో ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటుంది రమాదేవి. ఇంకా అలా హర్షవర్ధన్, రమ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అంటారు. ఎందుకు హర్ష అని అంటుంది. అదే రమా, వాడు వెళ్ళి 2 రోజులు అవుతుంది, ఇంకా రాలేదు, నాకు కాస్త టెన్షన్గా ఉంది అని అంటారు. టెన్షన్ ఎందుకు, వాడు ఎలాగో చిన్నప్పటి నుండి మట్టిలో పుట్టినవాడు కదా, వాడికి కొండలు కోనలు అలవాటే ఉంటాయి, నువ్వేం కంగారు పడద్దులే అని అంటుంది రమాదేవి. ఛ, అరుణ్ మీద చూపించే కొంచెం ప్రేమ కూడా నువ్వు ఎందుకు వీడిపై చూపించావు? వాడు నీ కోసం ప్రాణాలకు తెగించి మరీ మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళాడు, కానీ నువ్వు మాత్రం వాడు వచ్చినా రాకపోయినా పర్లేదన్నట్లే ఉంటావు. నీ మనసేంటో నువ్వేంటో కొంచెం కూడా అర్థం కాదురమ్మా నాకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ అలా ఇంకా పెళ్లి దండలతో ఇంటికైతే వస్తారు. ఒక్కసారిగా చామంతి మెడలో ఉన్న తాళిని చూసి షాక్లో ఉండిపోతుంది రమాదేవి, నిషా, రోజా అందరు షాక్లో ఉంటారు. వెంటనే హర్షవర్ధన్, రే ప్రేమ్, ఏంటి నువ్వు చేస్తుంది అని అడుగుతారు. నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి లోపు నువ్వాపరా, నువ్వేం మాట్లాడద్దు. ఉసై చామంతి, ఎంత పొగరే నీకు, నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కళ్ళ ముందే ఇంటి దగ్గర నిలబడతావా, నిన్ను అని చెప్పి కొట్టబోతుంటే ఒక్కసారిగా ఇంకా అలా చెయ్యి అడ్డు పెడతాడు ప్రేమ్. అమ్మ, ముందు మేము చెప్పేది విను, ఎందుకు అలా అనాలోచితంగా ఆలోచిస్తున్నావు, ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని అంటాడు. ఏం చెప్తావు నువ్వు చెప్పడానికి ఏముందని, నేను వినడానికి ఏముందని? నిషాని అనుకోకుండా ప్రెగ్నెంట్ చేసావు, ఇప్పుడు నిషాని పెళ్లి చేసుకోమంటే డిఎన్ఏ టెస్ట్ తొక్కతోలని ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటావు. అదే ఈ చామంతి మెల్లో తాళి కట్టి తీసుకొస్తావా? ఈ తాళి ఎలా ఉంటుందని నేను చూస్తాననే లోపు రమా, ఎక్కువగా మాట్లాడద్దు. అయినా నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పురమా. ఒక ఆడపిల్ల మెల్లో ఉన్న తాళిని అలా ముట్టుకోవడం కరెక్ట్ కాదు. నువ్వాగు. రే హర్ష, ప్రేమ్, ఏం జరిగింది అసలు అని అడుగుతారు. నాన్న, మేము అడవిలోకి వెళ్ళాం, అమ్మవారి ముక్కు పుడక కూడా మాకు దొరికింది. తర్వాత ఆ అడవి జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు పెళ్ళైతే తప్ప ముక్కు పుడక సమర్పించుకోమని చెప్పారు. అది మాత్రమే కాదు, ఒకవేళ మీరిద్దరూ భార్యాభర్తలని ప్రూవ్ అవ్వకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు నాన్న. మొక్కు చెల్లకుండా ప్రాణాలు పోగొట్టుకొని ఎందుకు అని వాళ్ళందరూ బలవంత పెడితేనే నేను తాళి కట్టాల్సి వచ్చింది అని అంటాడు ప్రేమ్. ఇంకా వెంటనే, విన్నావు కదరమ్మా, ఒకటి మాత్రం నిజం, దేవుడు చామంతి ప్రేమ్ని ఒకటి చేయాలి అనుకున్నాడు, కలపాలి అనుకున్నాడు, కాబట్టి కలిసిపోయారు, ఇంతేకాని నువ్వు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అంటారు. అంకుల్, మరి నా పరిస్థితి ఏంటి అంకుల్, నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది నిషా. ఇంకా వెంటనే ప్రేమ్, నాన్న, నేను ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఆ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నిషా కడుపులో పెరిగే ప్రెగ్నెన్సీకి కారణం, నిషా కడుపులో పెరిగే బిడ్డకి కారణం నేనైతే కాదు, అది నేను సాక్ష్యాలతో సహా మీకు ప్రూవ్ చేస్తాను, ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను నాన్న అని చెప్పి అంటారు. రే, నువ్వు ఒక్కసారి ప్రూవ్ చేస్తే చామంతిని ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేసి చామంతిని ఈ ఇంటి కోడలిగా కంఠమనేని చామంతిగా బిరుదు ఇచ్చి మంచి రిసెప్షన్ని నేను ఏర్పాటు చేస్తాను అని అంటారు. అప్పటి వరకు ఇద్దరు బయట ఉండండి అని రమాదేవి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో అవుట్ హౌస్ ఏదైతే చామంతి వాళ్ళ ఇల్లు ఉంటుందో అక్కడే ప్రేమ్ అండ్ చామ్ ఇద్దరు కలిసి ఉండడానికి డిసైడ్ అవుతారు. ఇంకా అలా చూస్తూ ఉంటుంది చామంతి గార్డెన్లో ఉన్న కృష్ణయ్య వైపు. కన్నయ్య, నేను ఏదో అనుకున్నాను, కానీ ఏదో జరిగింది. ఒక్కసారి కాదు, 2 సార్లు ప్రేమ్ బాబు నా మెల్లో తాళి కట్టారు. నిజంగా మా బంధం అంత గొప్పదా, మా బంధం అంత బలమైనదా అని పాపం చామంతి ఎంతో హ్యాపీగా దేవుణ్ణి మొక్కుకుంటుంది. అలా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి, చూడు చామ్, నువ్వేం కంగారు పడద్దు, అయినా నిషా కరెక్ట్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు కుడికాలు లోపలికి పెట్టి కోడలిగా అడుగు పెట్టాలి. యాక్చువల్లీ ఇల్లు అంటే ఇల్లు ఒకటేనా ఏంటి, అవుట్ హౌస్ కూడా ఇల్లే కదా, అలాంటప్పుడు మన ఇద్దరం కుడికాలు పెట్టి అవుట్ హౌస్ లోపలికే వెళ్దాం అని ఇంకా ప్రేమ్ అండ్ చామ్ ఇద్దరు హ్యాపీగా కుడికాలు పెట్టి అవుట్ హౌస్లోకి వెళ్తారు. అదంతా చూస్తూ చంద్రిక హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరికి హారతిచ్చి అవుట్ హౌస్ లోపలికి తీసుకువెళ్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.